ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష దేశ భాషలలో గొప్పది. అందుకే శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాలజలో దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆంధ్ర మహావిష్ణువుచే చెప్పించాడు. తెలుగు భాష ద్రావిడ భాష నుండి పుట్టింది. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న తెలుగులో గొప్ప కవులు. తెలుగు పాటలు, పద్యములో సంగీత సాహిత్యాలు గంగాయన్న వల్లే సంగమించి ఉంటాయి. తెలుగు భాష సంగీతానికి అనువైన భాష. గాంధీజీ 1938లో తన హరిజన పత్రికలో ఆంగ్లం ద్వారా విద్యాబోధన చేయడాన్ని తప్పుపట్టాడు. నిజమైన భావ ప్రేరణ ప్రగతి మాతృభాష విద్య చేస్తే మంచిదన్నారు. మాతృభాష విద్య చేస్తే మంచిదని రవీంద్రుడు అన్నాడు. కొమరాజు లక్ష్మణరావు గారు మాతృభాష తల్లి పాలు వంటిది, పరభాష కోట పాలు వంటిది అన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగు నేర్చుకొని మాట్లాడాలి. తెలుగును అధికారిక భాషగా 1966లో అమలు చేశారు. భారతదేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ తెలుగు నేర్చుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు నా నమస్కారాలు. నా పేరు డి మోక్షిత. నేను 7వ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్నాను. మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం. మనం తల్లికి ఎంత గౌరవం ఇస్తామో మన మాతృభాషని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హిందీ కావచ్చు, ఎవరి భాష వారికి అది గొప్పది. మనం తెలుగు భాష తక్కువ అని అనుకోకూడదు. తెలుగు భాషకి చాలా చరిత్ర ఉంది. తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు, గ్రంథకర్తలు చాలా రచనలు చేశారు. వారి భాషలను గౌరవించడమే తెలుగు భాష, తెలుగు వారి గొప్పతనం. ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోను, పశ్చిమాసియాలోను, ఆంధ్ర తెలంగాణలోను ప్రతి సంవత్సరం జరుగుతాయి. అమెరికా తెలుగు వారి ఇంకా తెలుగుని గౌరవిస్తున్నారంటే దానర్థం తెలుగు భాష చాలా గొప్పదనేగా. తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. గొప్పవారు రాసిన రచనలు, పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లె గీతాలు, కూని రాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ గీతాలు చదవాలి. ఎన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త ప్రాసాలు, పదాలు, సంగీత అలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి. మన పట్టణాలు, పల్లెలు, అక్కడ ఉండే ప్రజలు, విహారయోగ్యమైన ప్రదేశాలు, యాత్రికుల అనుభవాలు, కట్టడాలు, సెలయేరు, అడవులు, వన్య ప్రదేశాలు, గుడులు, గోపురాలు, ఇంకా నదులు, పుణ్యక్షేత్రాలు, ఇలా ఇంకెన్నో ఉన్నాయి. మన ఈ కాలంలో ఇవేవి చదవకుండా పాశ్చాత్య సంస్కృతం పైనే ఎక్కువ మక్కువ చూపటం న్యాయం కాదు, పద్ధతి కాదు. అది మాతృద్రోహం చేయటమే. భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపిని ఆస్వాదించగలిగితే వారు తప్పకుండా మాతృభాషలకు అందరికీ నమస్కారములు. నా పేరు ఈపీ నేహారెడ్డి. నేను 7వ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారములు. మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం. తెలుగు భాష అజంత భాష. తెలుగు భాష ప్రాచీన భాషల్లో ఒకటి. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఆంగ్లం కావచ్చు, ఎవరి భాష వారికి గొప్పది. మనం తెలుగు భాష తక్కువ అని అనుకోకూడదు. తెలుగు భాషని సంస్కృతం భాష నుంచి అభివర్ణించారు. మా తెలుగు భాషను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కువగా మాట్లాడతారు. తెలుగు భాషకు చాలా చరిత్ర ఉంది. అందులో ఎందరో కవులు, రచయితలు, గ్రంథకర్తలు చాలా రచనలు చేశారు. మనం తెలుగు గొప్పతనం నేర్చుకోవాలంటే తెలుగులో మాట్లాడాలి మరియు గొప్ప వాళ్ళు రాసిన రచనలు, పద్యాలు, గద్యాలు, కథలు చదవాలి.
తెలుగు భాషలో సుమారు 10,000 పురాతన శాసనాలు ఉన్నాయి. ఈ కాలం పిల్లలు తెలుగు భాషను కించపరచరాదు. మనం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలను నేర్చుకోవాలి, కానీ తెలుగు భాషను మర్చిపోకూడదు. ధన్యవాదములు. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయునికి, ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు ఎస్. సోఫియా జగన్. నేను 7వ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్నాను. ఈరోజు నేను తెలుగు భాష గొప్పతనం గురించి ప్రాముఖ్యత ఇవ్వబోతున్నాను. తెలుగు భాష ఆంధ్రులకు మాతృభాష. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలో మాట్లాడే భాష మాతృభాష అయితే మనకు తెలుగు మాతృభాష అవుతుంది. ఏదైనా ఒక విషయాన్ని మనము తెలుగులో అర్థం చేసుకోగలిగితే అది మాకు మాతృభాష అయినా కానీ హిందీ తెలుగు అయినా చెప్పచ్చు. మాతృభాష అయిన తల్లికి ఎంతటి గౌరవం ఇస్తామో అంతే గౌరవం మనము మన